రాష్ట్రంలో గంజాయి సాగును నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసిన ప్రభుత్వం ఆ మేరకు ఫలితాల్ని సాధించింది. ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి కేవలం ఏడాది పాలనలోనే గంజాయి సాగును రూపుమాపింది. అల్లూరి నడిచిన నేలలో స్థానిక గిరిజనుల సాయంతో గంజాయి గుర్తుల్ని తుడిచిపెట్టింది. మన్యంలోని సాగుదారులకు అవగాహన కల్పించి వారు ఉద్యాన పంటలు సాగు చేసేలా తోడ్పాటును అందించింది. ఏడాది క్రితం వరకు ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవి. పట్టుబడిన వారిని ప్రశ్నిస్తే విశాఖ మన్యం నుంచి తీసుకొచ్చామని చెప్పేవాళ్లు. అప్పట్లో ఈ విషయాన్ని పదే పదే ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండేది కాదు. కొన్ని నెలలుగా మాత్రం ఏపీ నుంచి తమ రాష్ట్రానికి గంజాయి రావడం ఆగిపోయిందని, పట్టుబడుతున్న వారిని విచారిస్తుంటే ఒడిశా నుంచి తీసుకొచ్చామని చెబుతున్నారని ఇటీవల జరిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమావేశంలో తమిళనాడు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పారు. అంతేకాదు ఎన్సీబీ సమావేశాల్లో గతంలో ఏపీని రెడ్ జోన్ లో చూపించేవారు. ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించారు. ఒక్క ఏడాదిలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఫలితమిది. గత వైసీపీ పాలనలో గంజాయి సాగు, రవాణా మూల కేంద్రంగా పేరు మోసిన విశాఖ మన్యం ఇప్పుడు కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా ఆ మచ్చను పూర్తిగా తొలగించుకుంటోంది. ఈ ప్రాంతంలో ఏడాది కిందటి వరకు 11,000 ఎకరాల్లో జరిగిన గంజాయి సాగు ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో సాగు జరుగుతున్న ప్రాంతాలు, గ్రామాలన్నింటినీ క్షేత్రస్థాయిలో సాంకేతికంగా గుర్తించి ఆ మొక్కల్ని ఈగల్, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు కలిసి ధ్వంసం చేశాయి. ఆ తర్వాత మళ్లీ అక్కడ సాగు చేయకుండా కఠిన చర్యలు చేపట్టాయి. విశాఖ మన్యంలో ఏటా 2 సీజన్లలో గంజాయి వేసేవారు. జూలై, ఆగస్టు నెలల్లో విత్తనాలు చల్లితే డిసెంబరు, జనవరి నెలల్లో పంట చేతికొచ్చేది. మళ్లీ డిసెంబరు, జనవరి నెలల్లో వేస్తే జూన్, జూలైల్లో కోతకొచ్చేది. 2 సీజన్లలో కలిపి ఎకరాకు సగటున 2,000 కిలోలపైనే దిగుబడి వచ్చేది. మన్యంలో 1 కిలో గంజాయి కనీస ధర 5,000 రూపాయలు. సుమారు 11,000 ఎకరాల్లో సాగయ్యేది. ఆ లెక్కన ఏటా 11,000 కోట్ల విలువైన సరుకు మార్కెట్లోకి వెళ్లేది. మన్యం నుంచి నగరాల్లోకి చేరాక దాని విలువ అనేక రెట్లు పెరిగేది. గతేడాది జూలై, ఆగస్టులోనే మొక్కలన్నీ ధ్వంసం చేసేయడం, డిసెంబరు, జనవరి నెలల్లో సాగు కాకుండా చూడటంతో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. గతేడాదిలాగానే ఈ జూలై, ఆగస్టు నెలల్లో కూడా సాగు లేకుండా చేసేలా ఈగల్ చర్యలు చేపట్టింది. ఇలా మూలంలోనే ఈ సరఫరా చైన్ కు అడ్డుకట్ట వేయగలిగారు. విశాఖ మన్యంలోని చింతపల్లి, జి మాడుగుల, కొయ్యూరు, పాడేరు, జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాల పరిధిలోని 375 గ్రామాలు గంజాయి సాగుకు హాట్ స్పాట్లుగా ఉండేవి. గంజాయి సాగు చేస్తున్న రైతులందరినీ గుర్తించి వారికి అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. 10,256 మంది రైతులకు ఉద్యాన పంటలకు సంబంధించిన మొక్కల్ని అందించి అటువైపు మళ్లించారు.